అన్న హాయ్ హాయ్. సో మరి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకైతే వార్ 2 సినిమా నుంచి టీజర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రేపు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఆ టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇండియా స్థాయి లెవెల్ సినిమా కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంత తెలుగు ఇండస్ట్రీలో ఇంత టాప్ హీరోస్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గిట్ట రాజమౌళి గారు సినిమా ఇచ్చినటువంటి సినిమాలో కూడా రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు తెచ్చుకొని ఆ విధంగా చేసి అందులో ఎన్టీఆర్ గారి నటన కూడా చాలా సూపర్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు హృతిక్ రోషన్ గారితో ఈ హృతిక్ రోషన్ గారు అంటే కూడా పెద్ద హీరో. ఎందుకంటే క్రిస్ సినిమా కూడా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది, చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిన సినిమా కాబట్టి కంపల్సరీ ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితేనే బాగుంటుందని చెప్పేసి దాన్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు హృతిక్ రోషన్ కొంచెం క్రేజ్ అక్కడ తగ్గినా కూడా ఇలా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇలా టాలీవుడ్లో సూపర్గా ఉంది కాబట్టి కంపల్సరీ. చాలా మంది ఒక మాట అంటున్నారు, బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి మన హీరోల్ని తీసుకొని క్రేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. అది నిజమే అంటారా? నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు బాలీవుడ్ అంత పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సెలెక్షన్ చేసిందంటే ఎందుకు? ఇలా ఆయన ఇండస్ట్రీలో మంచి వర్త్ ఉన్నటువంటి హీరో, మంచి డ్యాన్స్ మంచి యాక్టింగ్ ఉన్నటువంటి హీరో కాబట్టి కంపల్సరీ ఇలాంటి హీరోలను తీసుకుంటే గిట్ట ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కాబట్టి చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. పుష్ప బాహుబలి కన్నా ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే వాటితో సమానంగా వచ్చే అవకాశం? 100 దానికన్నా ఎక్కువ రెట్టింపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి సినిమా అన్ని రోజులు కష్టపడి ఇంత పెద్ద టాప్ హీరోలు చూస్తారు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అనేకమైనటువంటి విజయాలు సక్సెస్ఫుల్ విజయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇందులో కూడా విజయం సాధిస్తారని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా ఇలా నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది ఇద్దరు కాంబినేషన్లో. ఇలా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఇలా రాజమౌళి గారు డైరెక్షన్ వచ్చినటువంటి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి కంపల్సరీ వీళ్ళు కూడా మళ్ళీ ఇద్దరు హీరోలు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నా. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో యాక్టింగ్ చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే గతంలో అన్న ఎవరితో కూడా యాక్టింగ్ చేయలేదు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చాలా సినిమాలు హిట్ అయినాయి అతని. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా అతనికి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నా. ఏదేమున్నా సరే దాంట్లో చాలామంది అంటారు విలన్ యాక్టింగ్ అలా ఇది అంటారు, కానీ అలా ఏముండదు. చాలా వాల్యుబుల్గా ఉంటుంది సినిమా. సినిమా ఏంటంటే జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నేనైతే ఒకటి ఆశిస్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు, ఎవరు చెప్పండి డైరెక్టర్ దానికి? బ్రహ్మాస్త్ర డైరెక్టర్. సో సినిమా అయితే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అంటే సినిమా లాగా చూడాలి. అంటే దాంట్లో కమర్షియల్ అంటే కమర్షియల్గా ఉంటుంది, నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్గా ఉంటుంది. మనం చూసే విధానంలో ఉంటుంది. తన కమిట్మెంట్ కానీ తన డెడికేషన్ కానీ ఎక్కడ స్టూడెంట్ నెంబర్ 1 ఎక్కడ త్రిబుల్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్న ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతుంటాడు. నానక్ ప్రేమతో కానీ కంత్రి మూవీ కానీ సో ప్రతి సినిమా కూడా ఎట్లాంటి కంటెంట్ ఇస్తుంటాడు కాబట్టి చూడన్న త్రిబుల్ ఎట్లుంటే ఇప్పుడు ఎంత సన్నగా అయిందో. సో ఆ డెడికేషన్ అట్లాంటిది ఉంటాను 100% ఇది సినిమా కలిసి వచ్చే చాలా నమ్మకం ఉంది. సో వాటి మంచి చుట్టూలాగా అనుకుంటాం. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమా కదా, బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమా రేంజ్లో టేకింగ్ ఉంది. నిజంగా చాలా ఎన్టీఆర్ గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమా లేదు కదా, ఈ సినిమా మనకు పండగ రోజు. మొత్తంగా హృతిక్ రోషన్ బాలీవుడ్ అయినా బాలీవుడ్లో హృతిక్ రోషన్కి ఎంత ఫేమస్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి మొత్తం ఇండియా మొత్తం ఎంత వసూలైతే మన తెలుగు రాష్ట్రాల్లో అంత వసూలవుతుంది ఎన్టీఆర్ గురించి. ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోల్లో హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్కి తక్కువ స్పేస్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. సో మీరు ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తారు? అదేం ఉండదండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ స్టామినా ఏంటో, బాలీవుడ్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అంత ఏం తగ్గించి చేసేటటువంటి సాహసం అయితే చేయరు. సహజం చేస్తే ఇక్కడ కోల్పోతారు, 200 కోట్లు కోల్పోతారు ఇక్కడ 2 రాష్ట్రాల్లో. ఖచ్చితంగానండి. ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మన ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తారు అక్కడ. అంతా ఎరిప ఫ్లేవర్ ఉన్న డైరెక్టర్లు, మీకు తెలియదు ఏముంది. ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది పర్సనాలిటీ పరంగా. అండ్ ఆ విజువల్స్ ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇద్దరు చేసిన సినిమా ఉంది కదా, అలాగే అన్న రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చేశారు, ఎన్టీఆర్ గారు తక్కువ ఇచ్చారు. అసలు పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే వార్ 2లో కూడా
ఋతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సార్ ఇప్పుడు ఈ చూడండి సినిమాకి డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఆ బాలీవుడ్ సైడ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకోసమని హృతిక్ రోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లివ్వరండి. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అసలు ఎన్టీఆర్ అంటే ఏంటండి, అసలు ఒక్కసారి పేపర్ ఇలా పైనుంచి కింద చూసుకుంటే వెంటనే డైలాగ్ స్టార్ట్ చేస్తారు. అంత గొప్ప మెమరీ ఉన్న వ్యక్తి. తర్వాత 2 రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఋతిక్ రోషన్ కాబట్టి పాత వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ కొత్త వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూసే ఎవరైనా ఆడియన్స్ టికెట్ దిగాలి, కానీ వాళ్ళని చూసే టికెట్ దిగాలి. పుష్ప గానీ బాలీవుడ్ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తుందండి. ఈ సినిమా మొత్తం చాలా బాగుంటుంది నాకు తెలిసి. అంటే మనోళ్ళని అడుగుతుంటాను నేను సినిమాల గురించి ఎక్కువగా. అడుగుతుంటే సినిమా వాట్ 2 మాత్రం మామూలు బీభత్సం ఉండదు. ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చెప్పడం. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, సో బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రితిక్ రోషన్ బాడీ మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొత్తగా ఏం లేదు. కానీ ఇక్కడ కొత్తది ఎవరంటే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ RRRతో ఎంట్రీ ఇచ్చింది, కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు, చొచ్చుకొని పోతాడు. రేపు పొద్దున నార్త్లో బీహారు, పంజాబ్, గుజరాత్ వెళ్ళినా నీ ఫ్యాన్ ఎవర్రా అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెప్పరు, ఎన్టీఆర్ అనే చెప్తారు. అట్లా ఉంటుంది. కంప్లీట్ గా అక్కడ బాలీవుడ్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, మరి తెలుగులో ఎక్కువ వైరల్ ఛాన్స్ ఉందా? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. అన్న ఎన్టీఆర్ ఎవరన్నా? ఎన్టీఆర్ తెలుగు బిడ్డ, తెలుగు తేజం ఆయన. తెలుగు పుట్టించిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎన్టీఆర్. ఆయనే అంత రేంజ్ ఉన్న ఆయన తెలుగులో ఆడమని. ఆయన చిన్న హీరోనా ఆయన? ఏమన్నా తెలుగు అంటే ఎన్టీఆర్ అంటే తెలుగు. ఆయన పేరు నిలబెడుతున్నాడు అనుకోవచ్చా జూనియర్ ఎన్టీఆర్ గారు? నిలబెడతాడు అన్న, ఖచ్చితంగా నిలబెడతాడు. కానీ కొన్ని అంటే డైరెక్టరు హిందీ ఆయన కాబట్టి కొద్దిగా ఋతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో, కానీ మేమైతే ఒప్పుకోం. ఎన్టీఆర్ హై రేంజ్ ఉండాలా, ఏదైనా హై రేంజ్ ఉండాలా. అంటే నాకు కొన్ని సీన్స్లో వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు అనిపించింది. ఆ కొట్టుకునే సీన్స్ కానీ ఈక్వల్గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్స్, ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోము. ఎందుకంటే మా ఎన్టీఆర్ని కొట్టొద్దు, ఎవరు అసలు తగలొద్దు, దెబ్బ తగలొద్దు. అన్న ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న నేను చెప్తానుగా, నాకు చాలా హీరోల్లో ఆ రెస్పెక్ట్ కానీ ఫ్యాన్స్ని ఆదరించే హీరో ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే 1కి 10 సార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అంటే అందరు హీరోలు ఉన్నా, ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు, అట్లా మాట్లాడతాడు ఆయన. మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? బాహుబలి, పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చు బ్రో, బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు, రితిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు, కాబట్టి బ్రేక్ చేయొచ్చు. సో మరి రితిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు. సో మరి అంత పర్సనాలిటీ లేదు కదా. అంటే టీజర్లో చూపించలేదేమో, కానీ ఎన్టీఆర్కి ఎప్పుడో 6 ప్యాక్స్ ఉంది, ఈసారి ఆయన కూడా 6 ప్యాక్స్ చూపించబోతున్నాడు అనుకుంటాను. ఎందుకంటే RRRలో చూపించలేదు అన్న, బాడీ RRRలోనే చూపించిండు. రితిక్ రోషన్ ప్రతిసారి చూపిస్తాడు లైట్ అది. ఈసారి ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు మళ్ళీ. ఓకే, దేవర చూసాము వన్స్, మళ్ళీ ఆల్ ఇండియా మీద కొట్టేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ కూడా బాగున్నారు. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ ఏమంటున్నారంటే హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ కొంచెం తక్కువ చూపించారేమో, అసలు సెట్ కాలేదని అంటున్నారు. మీరేం? లేదు, అలా ఏం లేదు సార్. ఏ క్యారెక్టర్కి ఏ దానికి తగ్గట్టే చూపిస్తారు సార్. అదేం లేదు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు, చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి అంటే తాతకు దగ్గర మనవడు అంటారు కదా, మరి ఆయన పేరు నేను నిలబెడుతున్నాడు అనుకోవచ్చా? అఫ్ కోర్స్ నిలబెడుతున్నారు. వాళ్ళ బాబాయ్ తర్వాత ఆయన నిలబెడుతున్నారు. వస్తుంది మరి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము సార్, ఆయన ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మూవీలో వచ్చేస్తారు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నాయి. సో మరి ఖచ్చితంగా ఒకరు బాలీవుడ్, ఒక టాలీవుడ్ కదా, మరి ఈ సినిమా ఎట్లుండబోతుంది? కంపల్సరీ ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్, బాగుంటుంది ఇది. బాహుబలి, పుష్ప అంతకన్నా లేకపోతే? లేదు, అంతకన్నా పర్వాలేదు సార్. అంటే చూడాలి మనం, అంటే మనం ఇప్పుడే చెప్పలేము కదా. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది సినిమా మాత్రం. ఈరోజు బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 ఏదైతే రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది, కాకపోతే టైగర్ షరాఫ్ బదులుగా మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. వాళ్ళిద్దరు కాంబో ఎలా ఉంది, సూట్ అయిందంటారు అసలు?
అంటే నేను ఫస్ట్ అనుకున్నా హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారో అనుకున్నా, బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ది, సో విలన్గా ఉండే ఛాన్స్ ఉందంటారా లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్. అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. సో మరి ఇది బాలీవుడ్ స్టేట్ సినిమా కదా, మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు, బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుస్తుంది. అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరిదని తీసుకున్నారంటారు. అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరుగుండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరుగుండొచ్చేమో మరి. సో మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఉండకపోవచ్చు, యాక్షన్ సీన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా, ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తామని కొన్ని సీన్లని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే చెప్పా కదా, వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది, కాకపోతే టైగర్ షరఫ్ పేస్లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే. సో లాస్ట్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో చిన్న బిట్ వదిలేరు కదా, షూట్ అవుతుంటారు ఇద్దరికి ఫైటింగ్ అంటే, మరి మీరు అన్నట్టుగా సూట్ అయితే, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందేగా, అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే. సో కాబట్టి ఆ సీన్ లో వర్కౌట్ అవ్వచ్చు. హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వూల్ఫ్ ఉంది, అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది అంట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ మీకే తెలుస్తుంది కొంచెం చూస్తే, హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు. సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా. అవునవునవును, కానీ టీజర్ లో ఉందంట కదా, సో దాని గురించి టీజర్ ఉంటే చూడాలి, ఎందుకంటే ఇది ఐ ఫీస్ట్ లా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్, అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. సో ఖచ్చితంగా ఐ ఫీస్ట్ లో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్. అంటే కూడా ఉంది కదా, మన ఎన్టీఆర్ గారు డామినేట్ చేయొచ్చు అంటారా హృతిక్ రోషన్ గారు? అది చెప్పలేదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే ట్రైలర్ వర్క్ టీజర్ వరకు ఏమో మనకి ఇలాగ అనిపించింది, సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా, అలా ఏమో అనిపించలేదు, టీజర్ బట్టి అలా ఏం చెప్పగలం మనం. అంటే టీజర్ లో